కానీ మీరు బతుకమ్మ చీరలు ఇవ్వలేదంటగా. మీరు నాణ్యతతో గుండె చీరలు ఇచ్చారా? మీరు ఇచ్చిన చీరలు కట్టుకున్నారా? మీరేంది ఓటు బ్యాంక్ కోసం చీరలు ఇచ్చారు, ఓటు బ్యాంక్ కోసం మైనార్టీలకు తోఫా అవి ఇచ్చారు, ఓటు బ్యాంక్ కోసం యాదవులకు గొర్రెలు ఇచ్చారు, ముదిరాజులకు చేపలు. మీకు ఓట్లు కావాలా? కానీ మేము వాళ్ళ అభివృద్ధిని భవిష్యత్తు తరాలకు అందించే విధంగా కులాలను మతాలను అన్ని రకాల వాళ్ళ సెంటిమెంట్ని గౌరవిస్తూనే వాళ్ళు అన్ని రకాల డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. దానిలో భాగంగా నాణ్యమైన చీరలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించి మహిళల కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అద్భుతమైన పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా. 20,000 కోట్ల రూపాయలు వడ్డీ రుణాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం. ఆర్టీసీలో బస్సులు ప్రైవేట్ బస్సులు పెట్టుకునే దానిలో మహిళలను భాగస్వామ్యం చేశారు. పెట్రోల్ బంకు మీరు చూసి మన నారాయణ పేరు దాదాపు 14 లక్షల రూపాయలు 6 నెలలు లాభం వచ్చిన పరిస్థితి. అదే కాకుండా స్కూల్ యూనిఫామ్లో వారి భాగస్వాములు, అదే కాకుండా స్కూళ్ళ నిర్వహణలో వాళ్ళ భాగస్వాములు, అదే శిల్పకళా వేదికలో వాళ్ళకి స్టాల్ ఇచ్చి భాగస్వాములు, ఒకటి కాదు సోలార్ విద్యుత్తులో వాళ్ళ భాగస్వాములు. అదే కాకుండా మహిళా సంఘాలు 63 లక్షల మంది మహిళలు 2 చీరలు ఇవ్వాలి, 800 రూపాయల చీర ఇవ్వాలని ప్రభుత్వం భావించి చేనేతకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు. ఖచ్చితంగా ఆ చీరలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇక బతుకమ్మ సందర్భం కొంత లేట్ అయినా మాత్రం ఏమంటే బటకాసి మీ దేశ ప్రయత్నం. మీరు కట్టిన చీరలు అవి, మీరు ఇచ్చిన చీరలు అసలు మహిళలు కట్టుకుని బయటకు వెళ్ళిరా? పండుగ కూడా అయిపోతుంది కదా, పండుగ కూడా అయిపోతుంది. దానికి సంబంధించి చేనేత కార్మికులకు ఇచ్చారు. కొంత లేట్ అవుతుండొచ్చు కదా, దానికి సంబంధించి బతుకమ్మ సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కావచ్చు, బతుకమ్మ సంబంధించి కావచ్చు, మహిళల సంబంధించి కావచ్చు, పథకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతం. మీరు బతుకమ్మ చీరల విషయంలో కూడా కమిషన్ తీసుకున్నారు కదా. మీరు బతుకమ్మ చీరలు కట్టుకోవడానికి ఎవరు మహిళలు సాహసించిన వాళ్ళు, దాని పేరు మీద రాజకీయం చేసిన వాళ్ళు, దాని పేరు కూడా కమిషన్ తీసుకున్నాం. మేము అట్లా తీసుకుంటే కదా. చేనేతకు సంబంధించి మన చేనేత కార్మికులు వేస్తూ ఉన్నప్పుడు లేట్ అవుతూ ఉంది. అది లేట్ అయినప్పుడు 2 రోజులు లేట్ అయినప్పుడు ఖచ్చితంగా చీరలు ఇస్తుంది కదా. అదే కాకుండా నాణ్యమైన చీరలు 800 రూపాయల చీరలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది. చీర కాదు కదా, కనీసం దార పోగు కూడా ఇవ్వలేదంట. మీరు అదే చెప్తా ఉన్నాం కదా. మీరు ఏం చేసినో అందరికి తెలుసు. మేము మహిళలను అన్ని రకాల ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రతి నెల 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తాం. దాని ద్వారా మహిళల ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పి ఏకంగా ఆర్టికల్స్, అదే కాకుండా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అదే కాకుండా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కోడలు అత్త, తల్లి కూతురు టెంపుల్లో పోతే టెంపుల్లో ఉన్నట్టు సనాతన ధర్మం కూడా ఈరోజు రోజు మహిళల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి టెంపుల్లో ఉన్నటువంటి అయ్యవార్లు కావచ్చు, అక్కడ అన్నదానం చేసే వాళ్ళు కావచ్చు, అక్కడ షాపులు కావచ్చు, వాళ్ళంతా కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ అద్భుతమైన పథకం ద్వారా మహిళల సాధికారత పెరిగింది, మహిళలు అన్ని రకాలుగా ముందుకు పోతా ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 లీటర్ల ఉచిత కరెంట్ కావచ్చు, మహిళలకు ఆర్టీసీలో ప్రవేశం కావచ్చు, మహిళల కోసం దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాలు కూడా ఇన్ని అద్భుతమైన పథకాలు ఎక్కడ లేవు, తెలంగాణ రాష్ట్రంలో తప్ప. మహిళలకు సంబంధించి అన్ని రకాలుగా అన్ని కోటీశ్వర్లు చేయాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలనే ఏకైక లక్ష్యంతో. తెలంగాణ సొమ్ము మొత్తం బీహార్కి తీసుకెళ్తున్నట్టుగా. బీహార్లో ఎందుకు మేమేం తీసాం? మాకేం పని? మీరు గతంలో బీహార్ ఆఫీసులో పెట్టుకొని తెలంగాణ దోసుకున్నారు. మీరు మీలాగా మేము బీహార్ ఆఫీసులో పెట్టుకోలేదు. బీహార్కి మాకు బీఆర్ పార్టీ అక్కడ ఫుల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నట్టుగా. అడ్వర్టైజ్మెంట్ అనేది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పథకాల మీద ఇస్తాం మేము. మీరు తీసుకుపోయి పంజాబ్ రైతులకు తీసుకుపోయి మీరు బిట్టురాలే. మేము చేసిన పథకాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తూ ఉంది, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ఏమేమి ఇచ్చినాం, ఆమె ఏమేమి నెరవేర్చినాం, ఏ విధంగా ముందుకు పోతాం, పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఇంకెవరైనా దేశంలో ఉన్న వాళ్ళు పెట్టుబడులు పెట్టని చెప్పి కోరే ప్రయత్నం జరుగుతూ ఉంది. పెట్టుబడిదారులకు ఫ్రెండ్లీగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా దావోస్ కావచ్చు, ఎక్కడికి పోయినా కూడా తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నాం. అక్కడ కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తారా బీహార్లో? 6 గ్యారెంటీ మనకి అక్కడ ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్ కదా. అక్కడ ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కదా. రేపు మీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే విధానం కదా. 6 గ్యారెంటీలు కావచ్చు, జనగణలో కులగణ కావచ్చు, బీసీల 42% రిజర్వేషన్ కావచ్చు, రైతుల సంబంధించిన రుణమాఫీ కావచ్చు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మేము 417 హామీలు ఇస్తే ఇప్పుడు 200 హామీలు నెరవేర్చినాం. మేము 200 హామీలు, ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి కొంత లేట్ అవుతుంది. నేనే కేసీఆర్ గారి లాగా మాకు కూడా అప్పుడు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకునే అవకాశం కానీ అట్లాంటి అవకాశం ఉంటే ఇవరకు ఎప్పుడూ అన్ని పూర్తి చేసేవాళ్ళం మేము. ఆ అప్పు తీసుకునే అవకాశం లేదు, ఆదాయ మార్గాలు తగ్గినాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. కేసీఆర్ గారి మూలంగా అన్నీ అయిపోయినాయి కదా. అది మీ హయాంలో అని చెప్పి ఎక్కడిది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2-3 సంవత్సరాల నుంచే ఇది డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ భాగంగా భారతదేశంలో రియల్ ఎస్టేట్ ఆదాయం 6% తగ్గింది.